రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి రైల్వే ట్రాక్ దగ్గర చేపట్టిన ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మైలార్దేవుపల్లి దగ్గర రోడ్డు మూసివేయడంతో బహదూర్పూర్, శాస్త్రీపురం, వల్లెపల్లి, ఓబైసీ హిల్స్ నుంచి వచ్చే వాహనదారులు ఆరాంఘర్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆరాంఘర్ చౌరస్తా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. జనవరిలోగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జిల్లా కమిషనర్ శ్రీనివాసన్ గారికి ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎప్పుడు ఇనాగ్రేషన్ అనేది అనుకుని పూర్తి పెట్టాలని చూసినాం. ఇంకా కొన్ని పనులు కూడా కొద్దిగా పెండింగ్ ఉన్నది. పని కూడా ఇంచుమించు 39 కోట్లతో ఈ పని జరుగుతున్నది. నిజంగా కూడా పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా పనులన్నీ ఏ పని కూడా ఆపకుండా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాన్ని ఇమీడియట్ గా పెట్టి ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ జనవరిలో ఇనాగ్రేషన్ పెట్టాలని మా కమిషనర్ చెప్పినారు. చాలా సంతోషం. ఎంత తొందరగా చేసి అంత బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు మీరు, ఆరంగారు, దుర్గానగర్ చౌరస్తా కూడా అంతా బాగా జనాలు ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతే చాలా ఆబాది కూడా అంత తక్కువైపోతుంది. వచ్చిపోయే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే శాస్త్రపురం రావాలంటే, మైలార్దేవుపల్లి రావాలంటే మొత్తం ఆరంగారికి తిరిగి రావాలి. అంత కూడా ఇబ్బంది అవుతుంది. జల్దీ త్వరలోనే చేసే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మల్లన్న స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. వీఐపీ బ్రేక్, ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శన టికెట్లు బుక్ చేస్తున్న భక్తులకు విడతల వారీగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు ఆలయ అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశారు ఆలయ అధికారులు.